Guys, India's most awaited movie SSMB 29 రాజమౌళి మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చేటటువంటి ఈ సినిమా గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. దీనికంటే ముందు మొరారి మూవీ గురించి మాట్లాడుకోవాలి. మొరారి మూవీ ఇప్పుడు దాకా 5 కోట్లు అయితే వసూలు చేసిందనమాట. ఇది మామూలు రికార్డు కాదు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా 2 రోజుల్లో కనీసం ₹1 వసూలు చేసిందో లేదో తెలియదు. కానీ ఇప్పుడైతే రిలీజ్ చేసిన జస్ట్ 2 డేస్లోనే 5 కోట్లు వసూలు చేసింది. ఇంకొంతమంది 7 కోట్లు అని అంటున్నారు. ఖుషీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ని 2 రోజుల్లోనే అటు నైజాంలో లేపేసింది, ఇటు ఓవరాల్గా లేపేసింది అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ విధంగా సంబరాలు అయితే చేసుకుంటున్నారనమాట. ఒక్కసారి నేను చూసిన రీసెంట్గా ఒక థియేటర్ కాడి పోస్టర్ చూడండి. ఇది సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్గా మారిందనమాట. మహేష్ బాబుని ఒక దేవుళ్ళలాగా చూస్తున్నారు. కొబ్బరికాయ కొట్టు స్థలం, ప్రసాదం ఇచ్చు స్థలం అని చెప్పి చేస్తుంటే చాలా మంది హేటర్స్ కుళ్ళుకుంటున్నారులే. కానీ ఆయన ఫ్యాన్స్ మట్టికి మేము ఇలాగే ఉంటాం. ఎందుకంటే ఆయన నాట్ జస్ట్ ఏ హీరో, ఆయన హ్యూమానిటీ ముందు ఎవరు పనికిరారు. ఆయన ఎంతమంది పిల్లల ప్రాణాలు కాపాడాడు అనేటటువంటిది మాకు తెలుసు అని చెప్పి సమర్థిస్తున్నారనమాట. ఈ విధంగా వీళ్ళంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. ఈ హ్యాపీ సరిపోదన్నట్టు ఈ రోజు మహేష్ బాబు రగ్గడ్ లుక్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ లుక్ చూసిన తర్వాత మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. జస్ట్ కారులో దిగినటువంటి ఈ లుక్గా పిచ్చెక్కిపోతుంది. ఈ లుక్ ఇంత వైరల్గా మారింది. ఒకవేళ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది, గ్లిమ్స్ వస్తే ఎలా ఉంటుంది, ఇక సినిమా వస్తే తట్టుకోగలరా అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగున కలిగిపోతుంది అనమాట. రీసెంట్గా మన మహేష్ బాబు చాలా మారిపోయింది అనమాట. ఒకప్పుడు స్లిమ్గా కనపడే ఆయన బాడీ పెంచడం మొదలుపెట్టిండు, గట్టి ఓవర్స్ చేయడం మొదలుపెట్టిండు. అండ్ తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తను మార్చుకుంటా ఉన్నాడు. మొత్తం అనంత అంబానీ పెళ్లి రోజు ఎలా కనపడ్డాడు, ఇప్పుడు ఎలా కనపడుతుండు, మొత్తం కూడా ఆయన రాజమౌళి సినిమా కోసం కసరత్తులు చేస్తుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ రిలీజ్ అయినటువంటి మొరారి సినిమాకే మనోళ్ళు రికార్డులు బద్దలు కొట్టారు, తీసపై అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తే డే 1 500 కోట్లు కూడా చాలా అంటే చాలా చిన్న మ్యాటర్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. చాలా మంది ఓవర్ అని వచ్చింది. ఎందుకంటే మహేష్ బాబుకి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ ఉంది, బయటికి పోతే మార్కెట్ లేదు. అలాంటిది అన్ని కోట్లు ఎలా వస్తాయి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు అనమాట. మహేష్ బాబుకి మార్కెట్ లేకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి రాజమౌళి గారికి మార్కెట్ ఉంది. రాజమౌళి గారు కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా, సూపర్ స్టార్తో వచ్చేటటువంటి సినిమా అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అప్పటికి మహేష్ బాబు గారి సంగతి వదిలేండి, మీరు రాజమౌళి అన్న ఎవరో తెలియదు, ప్రభాస్ అన్న ఎవరికీ తెలియదు. బాహుబలి సినిమా డే 1 ఏ రేంజ్లో రికార్డు సృష్టించింది. మొదటి రోజు సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది, ఆ తర్వాత కలెక్షన్ల ఓచకోతకు వస్తుంది. సినిమా ఓవరాల్గా 2500 కోట్లు వసూలు చేస్తే 2 పార్ట్స్ కలిపి. అప్పుడు ప్రభాస్ అంటే ఎవరికి తెలియదు, రాజమౌళి అంటే ఎవరో తెలియదు, కానీ బాలీవుడ్ ప్రజలు నమ్మారనమాట. ఇక్కడ రాజమౌళి అంటే ఎవరో తెలుసు. ఆయన వెళ్ళి జస్ట్ చిన్న డైరెక్టర్స్తో కాదు, పెద్ద డైరెక్టర్స్తో, పెద్ద మూవీ ఆర్టిస్ట్తో కొలాబరేట్ అయ్యి సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తుండే. ఇక సినిమా మీద అయితే హైప్ జయ్యని పెరుగుతోంది. ఈ రేంజ్లో రికార్డులు సృష్టించాలంటే అది సూపర్ స్టార్ ఫ్యాన్స్ వల్లే సాధ్యమైంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. టు బి హానెస్ట్ చెప్తాను భయ్య, మొరారి మూవీ నాకైతే నచ్చదనమాట. ఓకే, అప్పుడు అపీరియన్స్ వేరు, అప్పుడు లెవెల్ వేరు. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే అంటే మహేష్ బాబుని అలా చూడటం, ఆ ఫ్యామిలీ డ్రామా అయితే నేను తట్టుకోలేను. అలాంటిది నాకు నచ్చనటువంటి సినిమానే, చాలా మంది మహేష్ బాబుకి ఫ్యాన్స్కి నచ్చనటువంటి సినిమానే ఈ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తే ఇక వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీ ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తేనే భయం అవుతుంది అనమాట. ఈ సినిమా ఇంకా త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి రాజమౌళి గారు చాలా ప్లాన్లు వేస్తున్నారనమాట. హాలీవుడ్ ఆర్టిస్ట్ తోటి అయ్యపోతుండో, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ వర్కర్స్ తోటి అయ్యపోతుండో, ఆల్మోస్ట్ 1000 కోట్ల బడ్జెట్ పెట్టాలని చెప్పి బాగా కసరస్తులు చేస్తుండో మన రాజమౌళి గారు. ఇక వెయిట్ చేసి చూడాలి ఆ ఫస్ట్ లుక్ కోసం, ఆ గ్లిమ్స్ కోసం, ఆ సినిమా కోసం, ఆ సినిమా అనౌన్స్మెంట్ కోసం, ఆ సినిమా పూజ కోసం. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో మీ ఫీలింగ్ ఏంటి? ఈ రగడ్ లుక్ మీకు ఏ విధంగా అనిపించింది, ఈ మురారి కలెక్షన్స్ ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసింది. బాయ్, నమస్కారం.